అమెరికాను మళ్లీ సురక్షితం చేయటమే లక్ష్యమన్న అమెరికా అధ్యక్షుడు. భారతీయుడి హత్యపై చర్యలకు ట్రంప్ ఆదేశం. అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. డాలస్లో భారతీయుడు చంద్రనాగ మల్లయ్యను క్యూబా వలసదారుడు హత్య చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇకపై అక్రమ వలసదారులపై మెతక వైఖరి అవలంబించబోమని స్పష్టం చేశారు. చంద్రనాగ మల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు ట్రంప్. డాలస్లో మల్లయ్యకు మంచి పేరుందని, అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని అన్నారు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందని చెప్పారు. అమెరికాకు సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాఘాతానికి పాల్పడ్డాడని ట్రంప్ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశారు. ఇక గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానమే నిందితుడు మార్టినేజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడిందని ట్రంప్ విమర్శించారు. ఆయనకు నేర చరిత్ర ఉన్నా నివాసానికి అనుమతించారని ధ్వజమెత్తారు. ఈ వ్యక్తి క్రూరమైన నేరాలకు పాల్పడి గతంలోనే అరెస్ట్ అయ్యాడని చెప్పారు. చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం తదితర కేసులు నిందితుడిపై నమోదయ్యాయని, అలాంటి వ్యక్తిని బైడెన్ తమ గడ్డ మీదకు ఎందుకు రానిచ్చారని ధ్వజమెత్తారు. ఎందుకంటే క్యూబా ఇలాంటి దుష్టులను తమ దేశంలో ఉంచుకోవాలనుకోలేదని చెప్పారు. అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోమని ట్రంప్ పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 10న ఓ మోటల్లో నాగమల్లయ్య హత్యకు గురయ్యారు. క్యూబాకు చెందిన యోర్డనీస్ కోబోస్ మార్టినేజ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. నాగమల్లయ్య తల నరికి చెత్తబుట్టలో వేయటంతో ఈ కేసు సంచలనంగా మారింది.